చుక్క గంగారెడ్డి, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులను, అలాగే బుగ్గారం బీడీసీ కోర్ కమిటీ చైర్మన్ కూడా. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పైన సిబిఐ అధికారుల చేత విచారణ జరిపించాలని ఈరోజు నేను గౌరవ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం కావడం జరిగింది. సర్పంచ్ను మరియు పంచాయతీ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందరితోనే కాకుండా ఇంకా ఆ నిధులపైన నేను గతంలో కూడా విజిలెన్స్ అధికారులకు, ఇతర శాఖల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ విచారణ ఆలస్యం అవుతుంది కాబట్టి మరి ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు స్పందించి సిబిఐ అధికారుల చేత విచారణ జరిపించి దుర్వినియోగమైన మొత్తం సొమ్ము రికవరీ చేసి బాధ్యులైన వారందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. అలాగే వారందరిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఈ నెల 27వ తారీఖు రోజునే బుగ్గారం ఎస్ఐ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఈరోజు వారి రసీదు కారణంగా రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది. మరి బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైగా నిధులు దుర్వినియోగమని ప్రజలు భావిస్తున్నారు. దీనిపైన వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాదర్బారుకు కూడా మేము తరలి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. అలాగే ఇతర నిఘా విభాగం అధికారులకు కూడా మేము మరొకసారి ఫిర్యాదు చేసి ఆ దుర్వినియోగం మొత్తం కూడా రికవర్ అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.